మనతో పాటు ఉన్నారు ఇంకో డ్రైవర్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి అసలు ఏంటన్న ఈ సమస్య? దీనికి అన్న ఇది ఈ కార్పొరేట్ వ్యవస్థ రోజు రోజుకి మితిమీరిపోయి డ్రైవర్ని ఒక బానిసలా తయారు చేసి ఒక డ్రైవర్ని మరి అత్యంత క్రూరంగా బిహేవ్ చేసి డ్రైవర్ని ఒక బానిసం చేసి ఆడుకుంటోంది. సో దానివల్ల మాకు వస్తున్న సమస్యలు ఏంటంటే ఇంటర్స్టేట్ వెహికల్స్ని విపరీతమైన మెయిన్ మేజర్ ఆఫ్ మెంబర్స్తో వెహికల్స్ని అటాచ్ చేస్తూ ఉంది ఊబర్ కానీ ఓలా కానీ. ఓలా ఇంటర్ఫియరెన్స్ ఎంత ఉందో తెలియదు కానీ ప్రత్యక్షంగా కనబడుతుంది ఊబర్లో ఇంటర్స్టేట్ ఆప్షన్ పెట్టి అక్కడ నుంచి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ మొదలగు రాష్ట్రాల నుంచి ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో ఇంటర్స్టేట్ ఆప్షన్ పెట్టి ఊబర్ యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి స్టేట్ మారంగానే స్టేట్ చేంజ్ పెట్టేస్తే వాళ్ళకి ఆన్లైన్ అయిపోతుంది. అట్లా ఒక 16 నుంచి 20,000 బండ్లు సిటీలో రన్ అవుతున్నాయండి. ఒక హైదరాబాద్లో ప్రీమియర్ నెంబర్ ఆఫ్ క్యాబ్స్ నడిచేది ఒకప్పుడు 10,000 ఉండిందండి. 10,000 నుంచి పెరుగుతా తెలంగాణ డ్రైవర్స్ని చాలామంది నిరుద్యోగ యువత వాళ్ళగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కొని వచ్చి గవర్నమెంట్ మీద ప్రెషర్ వేయకుండా నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగాన్ని ఇన్ని పాత గవర్నమెంట్లో కూడా ఈ గవర్నమెంట్లో కూడా నిరుద్యోగం గురించి చాలా పెద్ద టాపిక్ అన్న. ఆ నిరుద్యోగంలో డ్రైవర్లు అంటే ఎంబీఏలు డిగ్రీలు కంప్లీట్ చేసిన డ్రైవర్లు ఎంతోమంది ఉన్నారన్న. అది మాకు మేముగా గవర్నమెంట్ ఏ రిక్వైర్మెంట్ లేకుండా మాకు మేముగా ఎంచుకున్న ఒక వృత్తి, ఒక జాబ్ అన్న. ఇది వాస్తవానికి చాలామంది డ్రైవర్లలో డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏలు కంప్లీట్ చేస్తున్నారన్న, ఇంక్లూడింగ్ మీ. సో మేము చెప్పేది ఏంటంటే మీరు ఎంతవరకు ఎంబీఏ కంప్లీట్ అయిందన్న. ఎంబీఏ కంప్లీట్ చేసి డ్రైవింగ్ చేస్తున్నాను. బికాస్ డ్రైవింగ్ ఈజ్ మై ప్యాషన్. నా ఫ్యామిలీలో డ్రైవర్స్గా ఉండి చాలామంది లాస్ అయి ఉన్నారు. ఎందుకు లాస్ అవుతున్నారు కనుక్కుందాం అనే కాన్సెప్ట్లో నేను డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది. దానిలోంచి ఇక్కడ రావడం జరిగింది. లాస్ అవుతున్న దానికి కారణాలు కూడా ఇవే మాకు అర్థమవుతున్నాయి ఇప్పుడు క్లియర్గా. ఎందుకంటే ఒక డ్రైవర్ని గవర్నమెంట్ ఎప్పుడు అథారిటీ తీసుకొని ఒక డ్రైవర్ని ఎప్పుడు ఒక రిజిస్టర్ పర్సన్ లాగా చూడలేదన్న. ఇన్ని సమస్యలు రోజు నిరుద్యోగులని అదని ఇదని ఆ కార్మిక వర్గం ఈ కార్మిక వర్గం అని ఇంతమంది గురించి గవర్నమెంట్ ఎప్పుడు చర్చలు పెడుతూనే ఉంటుంది. కానీ డ్రైవర్ సమాజం గురించి ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఎక్కడ చర్చ పెట్టింది చూడలేదని ఇప్పటివరకు మా అనాలిసిస్ ప్రకారం. సో మేము అడుగుతుంది ఏంటంటే ఇతర రాష్ట్రాల వెహికల్స్ని అవాయిడ్ చేసేస్తే మాకు కొంచెం ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ కంపెనీ అని ఊబర్ ఓలాని మా నెత్తులలో పెట్టి వాళ్ళు కమిషన్లు దొబ్బుతూ ఉంటే కమిషన్లు మేము కడుతున్న ప్రతి ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఈవెన్ 1 రూపీకి ట్యాక్స్ కట్టాడు. మేము ఈవెన్ 25 NP బిజినెస్ చేసినా కూడా మేము ట్యాక్స్ కడుతున్నామన్న. వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్. నంబర్ 1 ట్యాక్స్ పేయర్స్ లిస్ట్లో మాదే ఉంటుందన్న. మేము సంపాదించే ప్రతి రూపాయికి ఎమ్మడి ట్యాక్స్ కట్టేస్తున్నాం. ప్రతి రూపాయికి ఏ రోజుకి ఆ రోజు ట్యాక్స్ కట్టేస్తూనే ఉన్నాం. మేము మా వంతు జీడిపిలో ఎంత ఉందో మాకు తెలియదు కానీ జీడిపిలో మాత్రం ఒకవేళ మా వంతు ఉంటే డ్రైవర్ని ఒకవేళ కన్సిడర్ చేస్తే ఇది చాలా పెద్ద ఇష్యూ అన్నాను. ఇది నేషనల్ ఇష్యూ నిజంగా చెప్పాలంటే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వెహికల్స్ని మీరు ఎప్పుడు అడ్డుకోలేరా? మేము అన్న ఇగో ఇప్పుడు నాకు మంటలు వేస్తుందన్న, నా కోపం వస్తుంది. నేను అడ్డుకుంటే లీగల్ ఇష్యూ అవుతుందన్న. ఇప్పుడు నా పిల్లలు నా ఫ్యామిలీ నాకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మూకుమ్మడిగా వచ్చినందుకు ఇప్పుడు కూడా మేము మాట్లాడిన తర్వాత మా యూనియన్ ఈ ఓలా ఊబర్ ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇప్పుడు మేమందరం మా ఐడీస్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ హవర్ మా ఐడీస్ ఆన్లో ఉంటాయో లేవో తెలియదు. మేము ఆల్రెడీ సరే ఉంటే ఉంది పోతే పోయింది, రోడ్డు మీద అడకదిమైనా సరే డ్రైవర్ సమాజానికి ఎంతో కొంత న్యాయం చేకూరనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న 300 మంది అందుకోసం వచ్చారన్న. ఊబర్ లేకముందు ఎలా ఉండేనా? మీ ఓలా ఊబర్ రాకముందు ఎలా ఉండే? ఓలా ఊబర్ లేకముందు మా పరిస్థితులు ఏంటన్నా అంటే MNCs కంపెనీస్ మాత్రమే డ్రైవ్ చేసుకునే వాళ్ళం. ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రిప్స్ మేము కంప్లీట్ చేసుకునే వాళ్ళం అన్న. అప్పుడు జెన్యున్గా మేము మాట్లాడిందే రూల్ అన్న. ఒకప్పుడు మేము ఇదే 10 ఏళ్ల ముందు ఎయిర్పోర్ట్ కొత్తగా రెడీ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇదే బేగంపేట మనం నించున్న ఈ లొకేషన్ నుంచి మేము ప్రైమ్ లొకేషన్ నుంచి మేము ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాలంటే 1500 మాట్లాడితే 2000 మాట్లాడితే వాళ్ళు నెగోషియేట్ చేస్తే 1500 మేము ట్రిప్పులు తీసుకెళ్ళామన్న. ఎప్పుడు లాస్ట్ సిన్స్ 10 years బ్యాక్ నేను చెప్పే కథ. అప్పుడే మేము 1500 ట్రిప్ తీసుకెళ్ళాము. ఇప్పుడు 430 రూపాయలు ఇట్లాంటి 1000 స్క్రీన్ షాట్లు ఉన్నాయన్న మా దగ్గర. 430 రూపాయలు, 420 రూపాయలు, 350 రూపాయలు కూడా ఉంది ఇదే సోమాజిగూడకి ఎయిర్పోర్ట్ నుంచి. అంటే కస్టమర్కి ఏమైపోయిందంటే డెడ్ చీప్ ఆఫ్ ఊబర్ ఓలా అనేది ఆ డ్రైవర్ వ్యాలిడ్ డ్రైవర్ ఏం కాదు, వాడికి 300 పడేస్తే వస్తాడనే కాన్సెప్ట్కి తీసుకొచ్చారన్న. ఇది గవర్నమెంట్ చేస్తుందా, కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్నాయా? కార్పొరేట్ కంపెనీస్ ఎవరున్నారు? పెద్ద తలకాయలు ఉండబట్టే కదా అవుతుంది ఇదంతా. ఇవన్నీ మేము అడ్డుకోవడానికి ఒకరొకరి వల్ల కాదన్న. మేము చాలా నిమిత్తం మాత్రం చాలా మేము రోజుగారి కూలీలమన్నా నిజం చెప్పాలంటే. కాకపోతే ఇందులో కూడా డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటే బతుకుతున్నామన్నా. మేము ఏ గవర్నమెంట్ మేము ఆరాధించట్లేదు. ఏ గవర్నమెంట్తో మేము ఈ పథకాలు కావాలి ఆ పథకాలు అని చెప్పట్లేదు. ఉన్న డ్రైవింగ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయమని చెప్తున్నాం. ఉన్న షెడ్యూల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయని చెప్తున్నాం. ఇప్పుడు ఈ లాస్ట్ ఎలక్షన్ కోడ్ మెన్షన్ అయిన తర్వాత కర్ణాటక బండ్లు కానీ మహారాష్ట్ర బండ్లు కానీ విపరీతమైన హల్చల్ చేస్తున్నాయి అన్న హైదరాబాద్లో.
దట్టు మేము ఎప్పుడైనా మేము జనరల్గా అసోసియేషన్కి ఒక మీటింగ్ పెట్టుకొని మేము గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మాట్లాడితే కర్ణాటక అఫీషియల్స్ ఫోన్ చేసి అక్కడ నుంచి మినిస్టర్స్ ఫోన్ చేసి అక్కడ నుంచి వాళ్ళు చేసి ఈ గ్రూప్ని ఎగరగొట్టేస్తాం, గ్రూప్ లీడ్ ఎవరు ఉన్నారో చంపేస్తాం, నరికేస్తాం అనే కాన్సెప్ట్ దాకా వచ్చారన్న. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వార్నింగ్ కాల్స్ వచ్చినాయి ఇట్లా? వచ్చినాయి, చాలా వచ్చినాయి అన్న, చాలా వచ్చినాయి, చాలా వరకు వచ్చినాయి, చాలా అయినాయి. ఫోన్లో మాట్లాడారు, ఫోన్లు చేసిర్రు అన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, మీకు ఏం అవసరం, మాకు తెలుసు అథారిటీలు ఉన్నాయి, మాకు కోర్టులో కేసులు నడుస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు ఏ రకంగా బండ్లు ఆపుతారని ఫోన్ చేసిర్రు. మా డ్రైవర్లు గ్రూప్లో ఫోటోలు తీసి పెడితే కూడా నువ్వు ఎవరు రాబాయి తీయడానికి కానీ కర్ణాటక డ్రైవర్లు ఫోన్ చేసి నీ ఇల్లు తెలుసు, నువ్వు నా ఊరు పక్కనే, నేను చంపేస్తాం, అది చేసాం ఇది చేసామని ఫోన్ చేసారు కర్ణాటక డ్రైవర్లు. నిన్న రాన్న మాట్లాడదాం ఎందుకన్నా ఆ డ్రైవర్ ఇట్లా అంటే ఫోన్లు ఎత్తాడు, స్విచ్ ఆఫ్ చేసుడు, ఇవే జరుగుతున్నాయి. వాళ్ళ గ్రూప్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాట్సాప్ గ్రూప్, ఆయన నిలిచి అడిగితే అన్నాళ్ళు ఏం చెప్తే కూడా వింటలేరు, వాళ్ళు ఇక వెళ్ళిపోతున్నా నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అది కాదు, ఇప్పుడు మీకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చి మేము చంపేస్తామని వార్నింగ్ ఇచ్చేటోళ్ళు అయితే మరి ముందుకొచ్చి మాట్లాడాలి కదా ఏదన్నా ఉంటే. ఎవరు రావట్లేదన్న, ఫోన్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిరా? అన్న కంప్లైంట్ ఇవ్వడం కాదు, మనుషులను పిలిస్తే ఫోన్ ఏమైనా రెస్పాండ్ అయితే పోలీసుల కంప్లైంట్ ఇస్తాం. పోలీసుల దగ్గర వేలోపు ఉంటలేరు వాళ్ళు, స్టేట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, నంబర్లు మరుసరా తెలియదు, ఫోన్లు అయితే కలుస్తలే వాళ్ళు ఎవరివి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులు ఎవరైనా మీకు బెదిరింపు కాల్ చేసినప్పుడు ఆ నాయకుల నేమ్ ఏమన్నా తెలుసా? అన్న నాయకులు ఎవరు ఫోన్ చేయలేదన్న, ఇక్కడ నడుస్తున్న డ్రైవర్లు, ఇక్కడ నడుస్తున్న యూనియన్ లీడర్ల పలుకుబడి నుంచే నడుస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ నడుస్తున్న కొందరు యూనియన్ డ్రైవర్లు, అందరు కూడా కాదు, కొందరు కద్దరు చొక్కా వేసుకున్న యూనియన్ డ్రైవర్లకి పొలిటికల్గా సపోర్ట్ తీసుకొని వాళ్ళు చేస్తున్నది మాత్రమే ఉన్నదన్న. ఇది ఇంతకు మించి అయితే డ్రైవర్ల దగ్గర నుంచి చాలా వరకు కర్ణాటక డ్రైవర్లు బెదిరిస్తున్నారు. కర్ణాటక డ్రైవర్ల నుంచి ఇష్యూస్ చాలా అవుతున్నాయి అన్న, ఏ డ్రైవర్ చేస్తలేరు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మీ డ్రైవర్ యూనియన్ లీడర్లు కానీ వీళ్ళు ఎవరు దీని మీద చర్చించలేరా? అన్న యూనియన్ డ్రైవర్ లీడర్లు చర్చించారు అన్న, కద్దరు చొక్కా వేసుకున్న లీడర్లు మాత్రమే ముందడుగారు. సీఎం గారు పిలిచిన రోజు కూడా కద్దరు చొక్కా నాయకులు మాత్రమే పోయారు, ఎలాంటి ఓలా ఊబర్ డ్రైవర్లు ఎవ్వరు లేరు. ఒకే ఒక మా డ్రైవర్ అన్న పోయిండా, అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమైందంట అన్న, ఒక అన్న లేచి మాట్లాడుతుంటే ఏమన్నారు, నువ్వు మాట్లాడా కూర్చోరా, అదర్ స్టేట్ వెహికల్స్ నడుస్తున్నాయని సీఎం గారి ముందు లేస్తుంటే 500 మంది సరౌండింగ్లో కూర్చొని వేరే స్టేట్ డ్రైవర్ల యూనియన్ లీడర్లకు సంబంధించిన మనుషులా తెలియదు కూర్చొని అన్నని బెదిరించారు అంటే. అది మా స్వామికి ఫోన్ వచ్చింది, ఆయన ఫోన్ చేసిన ఆ రోజు సాయంత్రమే. అంటే ఇట్లా నడిపిస్తున్నారు వీళ్ళు ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం నడిపిస్తున్నారు తెలియదు వీళ్ళు. ఇప్పుడు ఇదంతా రాజకీయంగా వీళ్ళందరూ చేసిన కుట్రనే అనుకోవచ్చు. ఇదంతా ఇది రాజకీయంగా వాళ్ళ స్వార్థం కోసం ఉన్న ఈ యూనియన్షిప్ అనేది వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే చేస్తున్నారు. కొందరు, అందరు అయితే చేయట్లేదు, అందరు డ్రైవర్ల కోసం చేస్తున్నారు. కొందరు పెద్ద మనుషులు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న యూనియన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఇది. అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన సొంత గడ్డ మీద పుట్టి పెరిగినాక కూడా మన జీవితాన్ని మనం బతకలేకుండా చేస్తారు అనుకోవచ్చా వీళ్ళు? 100% అన్న, ఇదైతే 100% చేస్తారు. సో దీని వెనకాల ఉన్న కార్పొరేట్ సంస్థలు కానీ కార్పొరేట్ వ్యక్తులు కానీ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనేది ఎవరికి తెలియదు, అందరు కలిసి నడిపిస్తున్నారు మొత్తం.